My name is R. Meghana from S40. సో ఈరోజు మన ప్రిన్సిపల్ సార్ గారు ఇంకా మన మేనేజ్మెంట్ కలిసి ఈ ప్రోగ్రాం పెట్టించినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం. ఎలా అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి మనకు సొల్యూషన్స్ దొరికినా మనకు అవి లైక్ వ్యాలిడ్ సొల్యూషన్స్ లాగా అనిపించవు. కానీ సార్ ఎట్లా అంటే మనకు చాలా లైక్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్, ఎలా లైక్ హౌ అంటే ఎట్లా ప్రిపేర్ అవుతాయో అవన్నీ చెప్పారు. ప్లస్ పెద్దవాళ్ళ మాటలు కంపల్సరీ వినాలి, ప్రతి ఒక్కదానికి ఆపోజిటే కాకుండా ఒకసారి మెల్లగా విని చూడాలి అని చెప్పడానికి లైక్ చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్ చెప్పారు. సో ఈ లైక్ మోటివేషన్ క్లాస్ చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికీ కంపల్సరీ. ఎందుకంటే ద నెగ్లెక్ట్ దర్ పేరెంట్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాం, రెస్పెక్ట్ ఇవ్వకుండా కొనియలేదు ఇది కొనియలేదు అనుకుంటా లైక్ ఇవి లైక్ ఏది కొనిచ్చినా సాటిస్ఫాక్షన్తో ఉండం. కానీ ఎప్పుడు వాళ్ళు మనకి ద బెస్ట్ ఇద్దామని చూస్తారు. సో వాళ్ళు ఇచ్చేది ఎవ్రీథింగ్ మనం మంచి కోసమే ఇస్తారు. కాబట్టి వాళ్ళ మాటలు విని మనం కూడా లైక్ వాళ్ళ మాటలు విని ప్లస్ టీచర్స్ అందరి మాటలు విని ఏది కరెక్ట్ పాతో చూస్ చేసుకొని ముందుకు నడిస్తే చాలా బాగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఒక స్టూడెంట్గా చెప్తున్నా, ప్రతి అమ్మాయి అయినా సరే నాకు ఆ డ్రెస్ కావాలి ఈ డ్రెస్ కావాలని కోరుకుంటారు. కానీ మన పేరెంట్స్ అది ఇవ్వగలుగుతారో లేదో కూడా ఆలోచించి మనము అలగడం కానీ అలాంటివి చేయకుండా వాళ్ళ మనసు అర్థం చేసుకొని మనం కూడా నడిస్తే బాగుంటుంది వాళ్ళ మాట వినుకుంటూ. సో ఈ ప్రోగ్రాం అందించిన వారికి ఇంకా చాలా మనం అందరం రుణపడి ఉండాలి రియలైజ్ అయినందుకు ఇప్పటికన్నా. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. First of all, thank you so much, sir, for this. We realized about parents and our studies and about everything, sir. I am unable to say what I am feeling now, but thank you so much, sir, about this, and for my in charge and headmaster, principal, thank you so much for this all. సార్ మీరు చెప్పిన విధంగా మేము ఎంత డీప్లీ అర్థం చేసుకున్నామంటే చేతులు అనుకుతున్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరెంట్స్ గురించి మీరు చెప్పింది రైటే. సమ్టైమ్స్ వీ షుడ్ హ్యావ్ టు కాంప్రమైజ్ అవర్ థింగ్స్. వీ కాంట్ గెట్ వాట్ వీ వాంట్. సో లర్న్ టు కాంప్రమైజ్ ఎవ్రీథింగ్ అండ్ ఫోకస్ ఆన్ యువర్ గోల్స్. యాజ్ సర్ సెడ్, కీప్ బిగ్ గోల్స్. అండ్ సార్ రైట్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇంటికి వెళ్ళంగానే పేరెంట్స్ ఏమైనా అంటే రూడ్గా మాట్లాడడం అది ఈ మధ్య కామన్ అయిపోయింది అందరి మధ్యలో. బట్ ఇప్పుడు కొంచెం రియలైజ్ అయింది సార్. ఇప్పటి నుంచి ఐ హోప్ అందరూ మంచిగా ఉండాలా, పేరెంట్స్తోని రూడ్గా బిహేవ్ ఎవరు చెయ్యకండి. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ యామ్ జే అక్షయ. నేను ఆదిలాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను. మా అన్న ఇక్కడనే చదువుకున్నాడని చెప్పేసి నన్ను కూడా బాగుంటుందని చెప్పి ఇక్కడ వేసిండు మా డాడీ. అసలుకి మా డాడీ మా అన్న కంటే నన్నే ఎక్కువ చూస్తారు అన్నట్టు. ఏదైనా సరే మా డాడీ ఫస్ట్ టైం ఏడ్చిండు, అది కూడా నా వల్లనే. నేను ఇక్కడ హాస్టల్లో ఏడుస్తున్నానని చెప్పి అసలు ఫస్ట్ ఇయర్ నేను ఇక్కడ హాస్టల్ ఉందాం అనుకోలేదు. నా అడ్మిషన్స్ అన్నీ కూడా నేను ఆల్మోస్ట్ బెదిరించిన, మీరు పంపించకపోతే నేనైతే సూసైడ్ చేసుకుంటాను, నాకు తెలియదు అని చెప్పేసి అట్లా అనేసాను. బట్ నా అడ్మిషన్ సార్ నన్ను బాగా మోటివేట్ చేసిండ్రు. ఇప్పటికీ కూడా ఇంట్లో ఏదైనా చిన్న గొడవ అయితే మా డాడీ నన్ను ఎక్కువ చూస్తారు మా అన్న కన్నా. బట్ నేను మా అన్నని కొంచెం ఎక్కువ చేసిన, నేను నీకేం అవసరం లేదా మా అన్ననే కావాలన్నా అన్నట్టు. ఇప్పటికీ కూడా హాస్టల్కి వచ్చే ముందు చిన్న గొడవ అయినా నేను ఈ వీక్ మీకు కాలేజ్ అయ్యో ఫోన్ ఇచ్చిన, నేను ఫోన్ తీసుకోను అని చెప్పేసి వస్తా. సో ఇప్పుడైనా నేను ఈ క్లాస్ వినడం వల్ల సార్ మా పేరెంట్స్ ఏంటో తెలిసింది. ఆ వీడియో చూడంగా అసలుకి ఆ పేరెంట్స్ థ్యాంక్ యూ సార్. I want to thank our lecturers and principal for bringing us here, and thank you sir for giving this much motivational speech. And it really I understood the real meaning. And first of all, don't forget it. Listening is not necessary, but following it is necessary. How
Thank you, sir. Akshaya from senior BPC and I'm the only daughter in my house. నేను చాలా మా పేరెంట్స్ని చాలా భయపెడతా. నా కోసమే నన్ను హాస్టల్లో వేశారు, కానీ వాళ్ళని ఇంకా ఇప్పటికి కూడా నాకు కావాల్సిన అన్నీ ఇస్తారు నేను అడగకముందే. నేను ఎప్పుడు మా పప్పకి ఐ లవ్ యూ చెప్పలేను, ఇప్పుడు చెప్తున్నా. ఐ లవ్ యూ పప్పా, లవ్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ సారీ ఏమైనా చేస్తుంటే తెలియకుండా. నాకు కావాలని ఏం చేయలేను, కానీ చేసే ఉంటాను ఏదో ఒకటి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్. సెల్ఫ్ సంజన ఫ్రమ్ సీనియర్ బైపీసీ. మీరు అందరు ఇప్పుడు ఏడుస్తున్నారు, కానీ డైలీ ఒకసారైనా మీ పేరెంట్స్ని తలుచుకుంటారా? ఒక్కసారి తలుచుకోము, కానీ నేను చాలాసార్లు తలుచుకుంటా. నేను మమ్మీ అండ్ డాడీ ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు నుంచి ఎప్పుడు బాధ పెట్టా, మీరు చెప్పినట్టు వింటా. నేను ఇప్పుడు నుంచి చెప్తున్నా, మీ డ్రీమ్ కంప్లీట్ చేస్తా. పక్కా నేను డాక్టర్ అయి చూపిస్తా. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ స్పీచ్. నేను సార్ గురించి నేను ముందు కూడా విన్నా యూట్యూబ్లో. నాకు మంచిగా అనిపించినాయి మీ వీడియోస్. ప్లస్ మీ దాంట్లో నాకు మెయిన్ స్క్రిప్ట్ ఏం నచ్చిందంటే పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. నేను ఈ బుక్ చదివిన ద పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఇట్ మోటివేటెడ్ మీ వెరీ మచ్. అప్పటి నుంచి నేను కొంచెం ఫాలో అవుతున్నా మీరు చెప్పిన టిప్స్. మళ్ళీ ఈరోజు ఈ సెషన్ విన్న తర్వాత పేరెంట్స్ గురించి ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ దెమ్. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఏం తక్కువ చేయలేరు. ఇంకొకటి అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళకి అపోజ్ చేయలేదు ఇప్పటి వరకు. వాళ్ళు నాకు అలా పెంచారు. నేను మీ వీడియోలో ఎప్పుడు ఎమోషనల్ అంటే ద ఆర్మీ గురించి చూపించిండ్రు కదా. బికాజ్ మై ఫాదర్ ఈజ్ అన్ ఆర్మీ అండ్ ఎవ్రీ టైమ్ మా ఫాదర్ ఫైట్లోకి వెళ్ళినప్పుడు మా మమ్మీ ఎప్పుడు టీవీ ముంగట కూర్చునేది, ఇలా ఏడ్చేది. మై ఎల్డర్ సిబ్లింగ్ యూస్ టు సే దాట్ నెవర్ క్రై మమ్మా, హీస్ ఫైటింగ్ ఫర్ అవర్ నేషన్. మన ఫ్యామిలీకి ఏమైనా పర్లేదు, కానీ నేషన్ని కాపాడుతున్నాడని. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Thank you, sir, for showing the pain of the parents. First of all, I will say that don't realize for the 2 minutes pain. Just realize whole your life, because our parents were just donate our life for you. Just don't remember your parent pain. Thank you.